ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల యందు నాయన, ఆరాధన యందు, ప్రార్థన విజ్ఞాపన యందు ప్రభా, వాక్య ధ్యానమందు మీరు తోడైండి మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా బలలో చేయవేచుండగా ప్రభా, పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం ఇచ్చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా తండ్రి, మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ప్రభా ఈ ఆరాధన అంతటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవా, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా నైనా తండ్రి, అయ్యా ఏమిచ్చినైనా నీ రుణం తీర్చుకోగలం తండ్రి. అద్భుతమైన స్తుతి ఆరాధన ద్వారా నీ మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా ఈ వాక్యాన్ని ప్రకటించుండగానైనా తండ్రి, యేసునామములో నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ లోక పాపం నుండి సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నైనా నీ కొత్త లేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఏడంతల ఆత్మతో అభిషేకించిన ఆయన తండ్రి, వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని, నీ కొత్త లేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన తండ్రి. అయ్యా నీవే మా అందరితో మాట్లాడబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో ఇచ్చి నీ ప్రాణ బంగారు పాదాలకు నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకుని పొందినాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటండి? పరిపూర్ణత. దానికి ఇంకో పేరు ఏంటండి? సంపూర్ణత. ఇంకా చూసినట్లయితే దానికి ఇంకో పేరు కూడా ఉంది, పాపం లేని. మన అంశం పరిపూర్ణత, సంపూర్ణత, పాపం లేని. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండవలెను. దేవుడు మన నుండి ఆశించేది ఏంటండి? పరిపూర్ణత. మనకి ఆశ ఉంటుంది కానీ పరిపూర్ణులుగా ఉండాలని. కానీ లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉండే పరిస్థితులు, లోకంలో మనం ఎదుర్కొనే సమస్యలు మనలను పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, పాపం లేని వారిగా ఉండనీయకుండా ఉంటుంది. కనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, పాపం లేని వారిగా, అంటే మన పరలోకపు తండ్రి ఎలా అయితే ఉంటాడో అలా ఉండేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక తండ్రి ఉన్నాడండి. తన కుమారుడి దగ్గరికి వెళ్ళి, తన తండ్రి నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అని కుమారుడితో తెలియజేశాడు. వాళ్ళ కుమారుడు అన్నాడు, తండ్రి నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయితే ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ఒక అందమైన డ్రాయింగ్ వేసి, ఒక వ్యక్తి డ్రాయింగ్ వేసి, అందమైన అతనికి నచ్చిన వ్యక్తి డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ని వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు, ఈ డ్రాయింగ్ నువ్వు పండుకునే చోట నీ రూమ్లో ఆ డ్రాయింగ్ని పెట్టి ఆ గోడకు తలిగించి ఉంచు, రోజు ఆ డ్రాయింగ్ చూడు. అంటే వాళ్ళ కుమారుడు అన్నాడు, ఏం నాన్న ఆ డ్రాయింగ్ చూడటం వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే, నేను కూడా నువ్వు నన్ను ఒక విలువైన వస్తువు అడిగావు, ఒక బహుమానాన్ని అడిగావు. ఆ విలువైన వస్తువు బహుమానాన్ని నీకు ఇవ్వాలి అంటే నేను చెప్పింది చెయ్యి అంటాడు ఆ తండ్రి. అయితే వాళ్ళ కుమారుడు ఏమంటాడంటే, ఏం చేయాలి నాన్న, ఈ డ్రాయింగ్ నాకు ఇష్టమైంది, ఈ డ్రాయింగ్ నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఈ డ్రాయింగ్ కోసం ఎంతో ప్రయాసపడ్డాను,
అయితే నువ్వేం చేస్తావంటే ఒక సూది తీసుకొని నువ్వు నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు చేసిన ప్రతి ఒక్క తప్పుని బట్టి ఆ డ్రాయింగ్ మీద ఒకసారి గుచ్చు అని వాళ్ళ నాన్నగారు తెలియజేస్తారు. అయితే కొన్ని రోజులకి అతను ఎన్నో తప్పులు చేసి ఆ కుమారుడు ఆ డ్రాయింగ్ మీద రోజు గుచ్చుతా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తండ్రి ఆ డ్రాయింగ్ చూశాడు. ఆ డ్రాయింగ్ చూస్తే ఆ డ్రాయింగ్ అంతా వికారంగా అయిపోయింది. ఆ డ్రాయింగ్ అందమైన అద్భుతంగా ఉండే ఆ డ్రాయింగ్ మీద వికారంగా గుచ్చినట్లు ఇంత చండాలంగా చూస్తానికి నీచంగా అనిపించింది. వాళ్ళ కుమారుడు ఆ డ్రాయింగ్ చూసినప్పుడు అసహ్యించుకున్నాడు. ఏంటి అందంగా అద్భుతంగా డ్రా చేసిన ఈ డ్రాయింగ్ ఇంత వికారంగా కనపడుతుందేంటి, ఇంత నీచంగా ఉందేంటి, ఇంత నేనేనా దీన్ని వేసింది అన్నట్లు ఉంది అని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి చూపిస్తే, ఇలాగా నాన్న నేను తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించా, నాకు ఇష్టమైన అందమైన డ్రాయింగ్ మీద గుండె సూప్తో గుచ్చకుండా ఉండడానికి ప్రయత్నించా, కానీ అవలేదు నాన్న, నేను పరిపూర్ణుడుగా అవలేకపోయాను, నేను గుచ్చి ఆ డ్రాయింగ్ మొత్తం చాలా నీచంగా ఉంది చూడడానికి అని కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ డ్రాయింగ్ చూపించాడు. అయితే ఆ కుమారుడితో ఆ తండ్రి అన్నాడంట, నీవు చేతులతో వేసిన డ్రాయింగ్ అలాగ గుచ్చితేనే అంత బాధపడుతున్నావే, మన జీవితాల్లో మనం చేసిన పాపాలను బట్టి యేసయ్యను ఎన్నోసార్లు ఎంతగానో చిత్రహింసలు పెట్టారు, యేసయ్య శరీరాన్ని ఎంతగానో గుచ్చి రక్తాన్ని కారేలా యేసయ్య శరీరాన్ని దున్నారు. మనం చేసిన ప్రతి పాపం కూడా యేసయ్యని అలా దేవుని అలా గుచ్చుతుంది అని తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ కుమారుడు అనుకున్నాడు, అవునా నాన్న, నేను చేసిన తప్పులను బట్టి దేవుడు అంత శిక్ష పొందుతాడా, అంత శిక్ష పొంది నా పాపాల కోసం యేసయ్య అంత శిక్ష పొందాడా, ఈ వికారమైన బొమ్మను చూడటానికి నాకే ఇష్టం కలగలేదు, కానీ యేసయ్య నేను చేసిన తప్పులను బట్టి ఎంత శిక్ష అనుభవించి ఉంటాడు అని ఆ కుమారుడు అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ కుమారుడు వలె అనేక మంది మనం కూడా ఉన్నాం. మనం కూడా మన ఆలోచనలో, తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో, వెళ్ళే మార్గంలో అనేక సార్లు పాపం చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనము ఏది చూస్తామో అదే చేసేవారిగా ఉంటాం, దేన్ని చేస్తామో దాన్ని అభ్యసించేవారిగా ఉంటాం, దేన్ని అభ్యసిస్తామో దానికి బానిసలయ్యేవారిగా ఉంటాం. అదే పాపం. ఆ పాపమే మనము రోగం పొందుకునేలా చేస్తుంది. ఆ పాపం వల్ల మనం పొందుకున్న రోగం వల్ల మనం మరణాన్ని పొందుకొని నరకానికి వెళ్ళేవారుగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ కుమారుడు పరిపూర్ణుడిగా ఉండలేకపోయాడండి. అందమైన అతను కష్టపడి వేసిన డ్రాయింగ్ అతని చేతులతోనే అతనే ఆ సూదితో గుచ్చి వికారంగా నీచంగా మార్చుకున్నాడు. దేవుడిచ్చిన అందమైన, పరిశుద్ధమైన, నీతియుక్తమైన జీవితాన్ని మన చేతులతో మనమే, మన స్వభావంతో మనమే, మన శరీర కార్యాలతో మనమే అపవిత్రపరచుకొని దేవుని గాయపరిచేవారుగా, దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా, దేవుని సన్నిధి నుండి మనము దూరం అయ్యేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మన తండ్రి వలె ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆ కుమారుడు బహుమానాన్ని పొందుకోలేడంటే ఎందుకు కారణం అండి? ఆ తండ్రి ఆ కుమారుడికి బహుమానం ఇవ్వలేదు. ఎందుకంటే అతను చేసిన తప్పులను బట్టి.
మనం అనేకమైన మన తండ్రిని అడుగుతాం, ఉద్యోగం అడుగుతాం, వ్యాపారం అడుగుతాం, మంచి వ్యక్తితో వివాహాన్ని అడుగుతాం, అనేకమైన మన జీవితంలో ఇల్లు అడుగుతాం, వ్యాపారంలో అభివృద్ధిని అడుగుతాం, అనేకమైనవి అడుగుతాం. కానీ వాటిని పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటండి? మనం చేస్తున్న పాపం. మనం పరిపూర్ణులుగా ఉండలేకపోతున్నాం కాబట్టి తండ్రి ఇచ్చే సహాయాన్ని, తండ్రి ఇచ్చే గొప్ప బహుమానాలన్నీ, తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుడు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ లోకంలో అనేక మంది సేవకులు, ప్రవక్తలు, దేవుని ఎరిగిన ప్రజలు అనేక వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు, అనేక బోధలు చేస్తూ ఉంటారు, అనేకులతో దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి మనిషి క్రీస్తు యేసునందు పరిపూర్ణులుగా, సంపూర్ణంగా ఉండటం కొరకు. ఈ వాక్యాలు ప్రకటించడం, అనేక బోధలు చేయడం, అనేక మందితో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్న ప్రతి ఒక్క సేవకులు, ప్రవక్తలు, దేవుని ఎరిగిన బిడ్డలు చేసేది ఏంటంటే దేవుని ఎదుట ప్రతి బిడ్డని సంపూర్ణునిగా, పరిపూర్ణుడిగా, పాపం లేని వారిగా నిలబెట్టుట కొరకు మన ప్రయాస దానికోసం అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఈ లోకంలో ప్రకటించబడే వాక్యం ఏదైనా కూడా మనలను సంపూర్ణతలోకి నడిపించడం కొరకే. అంతేకాని విని అది పక్కన పెట్టేసి మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం కొనసాగించుతూ సాతాను సంబంధిగా మనం ఉండటం కొరకు కాదండి. దేవుడి వాక్యాన్ని ప్రకటించేది, ఆయన సేవకులను ఎన్నుకునేది, ఆయన ప్రవర్తనలు నిలబెట్టి వాడుకునేది ఎందుకు అంటే మనలను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పాపం లేని వారిగా ఆయన ఎదుట నిలబెట్టడం కొరకు. కనుక ఈ సత్యాన్ని అనుసరించి సంపూర్ణంగా ఉండేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. పత్రికల్లో భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే మనకి దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనము సంపూర్ణముగా ఉండి దేవుని చిత్తాన్ని బట్టి మనము సంపూర్ణ నిశ్చయత కలిగి నిలకడగా మనము ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది దేవుని చిత్తానికి దూరం అయిపోతూ ఉంటారు, దేవుని చిత్తాల్లో లేనివి అడుగుతూ ఉంటారు. సంపూర్ణత ఉండదు, సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుడి చిత్తాన్ని చేసేవారుగా ఉండరు. సంపూర్ణ నిశ్చయత కలిగి నిలకడగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండరు. కనుకనే వారు కోరుకున్నది వారు పొందుకోలేకపోతున్నారు, వారు ఆశించింది వారికి దొరకట్లేదు. వారు వేటికోసం వారు పెడుతున్నారో వాటిని వారి జీవితంలో చూసేవారుగా ఉండట్లేదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము సంపూర్ణంగా ఉండి సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని చిత్తాన్ని చేసి నిలకడగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒకసారి అడిగాం కదా అని చాలా మందిని విడిచిపెట్టేస్తారు. దేవుడు చేయడేమో, ఇంకా ఇయే కష్టాలు, ఇయే ఆర్థిక సమస్యలు, ఇయే అవమానాలు, ఏ శత్రువులు తరుముతున్న పరిస్థితులు, పాపం చేసిన వారందరూ బాగున్నారు,
వాళ్ళ కుటుంబాలు బాగుంటున్నాయి, కానీ మాకేంటి పరిస్థితి అని నిరాశ పడేవారుగా ఉంటాం మనం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని చిత్తానుసారముగా మనం చేస్తున్న ప్రార్థనల యందు మనం నిలకడగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఖచ్చితంగా దేవుడు మనం కలిగి ఉన్న పరిపూర్ణతను బట్టి, సంపూర్ణతను బట్టి, పాపం లేని స్వభావాన్ని బట్టి, సంపూర్ణ నిశ్చయతతో దేవుడి చిత్త ప్రకారం మనం చేసిన ప్రార్థనలో నిలకడగా ఉన్న మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపును చూసినట్లయితే దేవుని దృష్టిలో పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా ఉన్నాడు. అవమాన పరిస్థితుల్లో అయిన వారే అతన్ని ఏం చేశారండి? అన్నదమ్ములే నెట్టి వేశారు, అన్నదమ్ములే అమ్మి వేశారు, అయినా దేవుని విడిచిపెట్టలేదు. ఒక వాక్యంలో రాసి ఉంటది, చెరసాల్లో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉన్నాడు యోసేపు, నిలకడగా ఉన్నాడు విశ్వాసంలో, కనుక ఫలించడి కొమ్మగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సంపూర్ణ నిశ్చయత అనేది యోసేపుకి నిద్రపోయి కలగనంలోనే రాలేదండి. అన్నుల చేత అవమానాలు, అయిన వారి చేత నిందలు పడ్డాడు. రాజు భార్య ఏమో అన్యాయంగా ఏం చేసిందండి? పాపం చేయమని ప్రేరేపించినప్పటికీ నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని పాపాన్ని జయించి ఏం చేశాడండి? శ్రమ పడ్డాడు, చెరసాల వేయబడ్డాడు. తర్వాత రాజు కలలకు భావాన్ని చెప్పి ఒక అధికారిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా, పాపం లేని వాడిగా అవడానికి ఒక సమయం పట్టిందండి. వెంటనే ఫలించడు కొమ్మగా ఆశీర్వాదం రాలేదు. వెంటనే మనకి పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా అయిపోయిన వెంటనే మనకి ఆశీర్వాదం వచ్చి పై నుండి పడదండి, సమయం పడుతుంది. యోసేపు ఫలించడు కొమ్మడుగా ఆశీర్వదించబడడానికి దేవుని సమయం వచ్చే వరకు అతను చేసిన ప్రార్థనల యందు విశ్వాసం కలిగి, నిలకడగా, సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు కాబట్టే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఫలించడు కొమ్మగా ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం కూడా యోసేపు వలె పరిపూర్ణుగా, సంపూర్ణులుగా, పాపం లేని వారిగా తండ్రి చిత్తాన్ని చేస్తూ సంపూర్ణ నిశ్చయత కలిగి మనం చేస్తున్న ప్రార్థనల యందు మనం నిలకడగా, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంచెం చూసినట్లయితే మనము 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, మొదటి వ్యక్తిగా మనం యోసేపుని చూసాము. సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా, పాపం లేని వాడిగా దేవుడి చిత్తాన్ని చేసిన వ్యక్తిగా. ఇంకోటి చూసినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, నిరక్షేమముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరాకారుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మవిషయమును నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. యేసు క్రీస్తు గురించిన ఒక గొప్ప మర్మాన్ని ఇక్కడ మనం ఈ పత్రికలో చూస్తాం. యేసయ్య ఏమయ్యాడండి? శరీరుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మము మనకు బయలుపరచబడి ఉంది. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయములో నీతిపరుడుగా ఉన్నాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు
నమ్మబడెను అంటే అతన్ని అమ్మివేయబడ్డాడు, సిలువకు అప్పగింపారు, ఆరోహణుడై తేజోమయుడు అయ్యాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మనం చూస్తాం. యేసయ్య గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం యేసయ్య వలె పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, పాపం లేని వారిగా, తండ్రి చిత్తాన్ని మనం చేసేవారిగా ఉండాలి. యేసయ్య పట్ల దేవుడు ఏ చిత్తానైతే కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని యేసయ్య పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, అవి కొనుక్కుందామా, ఈ కొనుక్కుందామా, వాటి వల్ల సంతోషమా, వీటి వల్ల సంతోషమా, ఇవి కాదండి. లోక సంబంధమైనవి కాదు మనకు కావాల్సింది. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నా పట్ల ఆయన చిత్తం ఏంటి, నేను దేవుడి కోసం ఏం చేయాలి, దేవుని బిడ్డగా ఎలా జీవించాలి, నేను యేసయ్య వలె పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఎలా ఉండాలి అనే ఆలోచన మనలోకి రావాలి. యేసయ్య పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తం, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. మన వలె శోధనలు పడ్డాడు. శిలువ మరణానికి మనం చేసిన పాపాలను బట్టి అప్పగించబడ్డాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్య పట్ల తండ్రి కలిగి ఉన్న చిత్తం సంపూర్ణంగా, పరిపూర్ణంగా యేసయ్య నెరవేర్చాడు. సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా యేసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఒక హీరోనో, ఒక హీరోయిన్నో, ఒక అధికారునో, ఒక సేవకున్నో కాదండి మనం మాదిరిగా తీసుకోవాల్సింది. మనం పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఉండాలి అంటే యేసయ్యను మాత్రమే మాదిరిగా తీసుకోవాలి. యేసయ్యలో మాత్రమే పరిశుద్ధత ఉంది, పరిపూర్ణత ఉంది. పాపం లేని తత్వం యేసయ్యలో ఉంది. సాతాన్ని ఓడించే శక్తి యేసయ్యలో ఉంది. ఈ లోకంలో ఒక హీరోనో, హీరోయిన్నో, అధికారినో, ఒక ధనవంతున్నో, లేకపోతే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన ఎమ్మెల్యేనో, ఎంపీనో, సీఎంనో ఎవరినైనా మనం మాదిరిగా తీసుకున్నట్లయితే ప్రతి మనిషిలో ఏదో ఒక తెలియని తప్పు, ఏదో ఒక తెలియని అవినీతి, ఏదో ఒక తెలియని తప్పుడు స్వభావం ప్రతి మనిషిలో ఉంటుంది. కనుక మనం మనుషులను మాదిరిగా తీసుకోకుండా పరిపూర్ణుడు, సంపూర్ణుడు, పరిశుద్ధుడు, మన కోసమే మరణాన్ని పెట్టి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్యను మాత్రమే మనం మాదిరిగా తీసుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు మనతో ఏం తెలియజేస్తున్నాడంటే, మనము పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, పాపం లేని వారిగా యేసయ్య వలె మనం ఉండాలి అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు సంపూర్ణును అనులాగును ఏ విషయములనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సంపూర్ణులుగా, ఏ కొదువ లేని వారిగా మనము దేవుడి ముందు ఉండాలి అంటే మనకి ఏముండాలండి? ఓర్పు కావాలి. అనేక మనుషులు ముందు మనకు ఓర్పు కావాలి, వాళ్ళే మాటల ముందు మనకు ఓర్పు కావాలి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితిలో మనకు ఓర్పు కావాలి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కూడా మనకి ఓర్పు కావాలి. మనం చేస్తున్న ప్రార్థనలకు జవాబు రావాలంటే ఓర్పుతోనే మనము విశ్వాసంతో నిరీక్షణగా ఎదురు చూస్తేనే మనము ఆశించిన దాన్ని పొందుకుంటామని దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, మీరు సంపూర్ణును అనులాగును ఏ విషయంలోనైనా కొదువు లేని వారులై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
ఓర్పు లేకుండా మనం సంపూర్ణంగా ఉండలేము. యోసేపుని చూసాం కదండి, అన్ని కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. యేసయ్య కూడా ఉమ్మి వేసిన, ముళ్ళ కిరీటాన్ని ధరించిన, కొరడాలతో కొట్టిన, ఒక్క మాట కూడా అనలేదండి. ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య మనకి మాదిరిగా, యేసయ్య మనకు మార్గంగా, యేసయ్య ద్వారానే మనం నిత్య జీవం పొందుకోగలిగే కృప మనం పొందుకోగలిగాం. యేసయ్య ఓర్పు లేకుండా ఉన్నట్లయితే మనకి నిత్య జీవమే ఉండేది కాదు. కనుక ఓర్పు వలనే మనం సంపూర్ణతలోకి నడిపించబడతాం. ప్రియ సహోదరి సహోదరు, అనేక మంది భార్యలు, భర్తలు అనేక సాక్ష్యాలు వీక్షిస్తాం. భర్త ఎంత కొడుతున్నా కూడా భార్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తూనే ఉంది, మందిరానికి వెళ్తూనే ఉంది. కనుక ఆమె కలిగి ఉన్న ఓర్పుని బట్టి దేవుడు ఒకరోజు ఆ భర్తకి రక్షణ అనుగ్రహించాడు. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఓర్పు వలనే ఒక వ్యక్తి సంపూర్ణంగా అవుతారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే చివరిగా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనము, నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపలేదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. మనము పాపంలో పుట్టిన వారము కనుక మనము మన శరీరము ఆత్మకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మేమో పరిశుద్ధని ప్రేమిస్తుంది, శరీరమేమో పాపం చేయాలనుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే నా శరీరమందు మంచిదేదియో నివసింపలేదని నేను ఎరుగుదును. ప్రతి మనిషికి మనకున్న బలహీనత ఏంటండి? మన శరీరము తినడం, త్రాగడం, సుఖించడం. మన శరీరం ఎప్పుడు ఏం చేస్తుందండి? పాపం చేయడం కోసం పరుగు తీసేదిగా ఉంటది. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, నా శరీరమందు మంచిది ఏదీ లేదు, మేలైనది చేయవలెనది నాకు అనిపిస్తుంది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్క మనిషి దేవుడి దగ్గరకి వెళ్ళి అడిగేది ఇదే, అయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థనాశక్త కోరే వాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉంటారు, పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండలేకపోతున్నాం. మా శరీరాన్ని బట్టి, మా శరీర కార్యాలను బట్టి. ఇక్కడ ఈ వచనంలో కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, మన శరీరంలో మంచిది ఏది లేదు కానీ మనము మేలైనది చేయాలనుకుంటాం. అందరి స్వభావం కూడా మంచిగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకాలని ఉంటుంది కానీ దాన్ని మనము చేయలేకపోతూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, యేసయ్యను పోలి మనం నడుచుకున్నప్పుడే మనము ఏదైతే చేయలేని పరిశుద్ధమైన పనులు ఉన్నాయో, పరిశుద్ధ కార్యాలు ఉన్నాయో, తండ్రి చిత్తమైన పనులు ఉన్నాయో అవి మనము చేయగలుగుతాం. వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, యవనస్తులైన మనందరికి కూడా ఒకటి ఉంటది, అయ్యా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలని ఉంటది కానీ ఎందుకో ఉండలేకపోతున్నాం అని మనం బలహీన పడుతూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, క్రీస్తుని మనకి మాదిరిగా మనం పెట్టుకోవాలని. ప్రియ సహోదరి సోదరా, చివరిగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము, ఎవరైనను మాట పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ప్రియ సహోదరి సోదరా, ఈ వచనాన్ని మనం చూసినట్లయితే అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము,
ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకొని శక్తి గలవాడగును. ప్రియ సహోదరి సోదరా, మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి అంటే దేవుడి దగ్గర మనం ఏదైతే దేవుడిచ్చే మాట ఏదైతే ఉందో అది నమ్మాలి, విశ్వసించాలి, దాని ప్రకారం మనం చేసేవారుగా ఉండాలి. అంటే దేవుడి దగ్గర మనము బాప్తిజం తీసుకునేటప్పుడు, దేవుడిని అంగీకరించేటప్పుడు ఏ ఒడంబడికైతే చేశామో ఆ మాట మనం తప్పకపోయినట్లయితే మనం ఏమవుతామండి? ఇక్కడ చూసినట్లయితే సర్వ శరీరమును స్వాధీన ముందుంచుకున్న శక్తి గల వాడవగుతాం మనం. అంటే సర్వ శరీరము అంటే మన జీవితాన్ని స్వాధీనం ఉంచుకున్న శక్తివంతులమై ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మాట తప్పకూడదు. మనుషులతో మాట తప్పినా పర్లేదు, కానీ మనం దేవుడితో ఇచ్చిన మాట, దేవుడి పట్ల మనం అనుకున్న, దేవుడి దగ్గర ఏ ఒడంబడికైతే చేసామో, అయ్యా నీ బిడ్డగానే బ్రతుకుతాను, నీ కోసమే బ్రతుకుతాను, నీ చిత్తానే చేస్తాను, నీ రాజ్యం కోసం, నీ రాజ్యంలో స్థానం కోసమే ఈ లోకంలో నేను బ్రతుకుతాను అని మనం చేసిన దేవుడి దగ్గర మనం చెప్పిన మాట మనము మర్చిపోకుండా దాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడే మనం ఏమవుతామండి? ఇక్కడ సంపూర్ణంగా మనము పరిపూర్ణులుగా పాపం లేని వారిగా ఉంటామని, శక్తిని పొందే వారిగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సర్వ శరీరమును స్వాధీన మందుంచుకున్న శక్తివంతులు అవుతాము. మనం మన శరీరాన్ని స్వాధీనం పరుచుకొని శక్తివంతులు అవుతాం, దేవుడు ఇచ్చిన మాటను మనం చేసినట్లయితే. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది మాట ఇస్తారు కానీ తప్పేవారుగా ఉంటారు, తప్పుడు మార్గంలో నడిచేవారుగా ఉంటారు, కనుకనే వారు సంపూర్ణంగా కాలేకపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, చివరిగా ఒక వచనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదివి, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. శ్రేష్టమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ చూసినట్లయితే మనకు దేవుడు ఇచ్చే వాగ్దానాల గురించి ఇందాకలా మనం మాట్లాడుకున్నాం. మనం కొన్ని దేవుడికి చెప్తాం, దేవుడు చెప్పే మనం చేస్తాం. దేవుడు మనకు చెప్పే వాగ్దానం ఏంటండి? దేవుని భయముతో మనము దేవుని భయముతో ఉండేవారిగా ఉండాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషమును మనలను పవిత్రులుగా చేసుకుందుము. మన శరీరానికి ఆత్మకి కలిగిన ప్రతి ఒక్క అపవిత్రత నుండి మనలను మనం ఏం చేసుకోవాలండి? సమస్త కల్మషం నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి. శరీరానికి ఒక్కదానికే కాదండి, మన ఆత్మకు కూడా ఉన్న ప్రతి ఒక్క కల్మషము నుండి మనము పవిత్ర పరచబడాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, ఈ లోకంలో దేవుని భయంతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేస్తేనే మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడతాం. మన శరీరముకు ఆత్మకు ఉన్న కల్మషాన్ని కూడా మనము తొలగించుకొని పవిత్రులుగా జీవించే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్లయితే ఇంట్లో భయభక్తులు ఉండదు, బయట భయభక్తులు ఉండదు, లోకంలో జీవించే ప్రదేశంలో కూడా భయభక్తులు ఉండదు, పరిశుద్ధత ఉండదు. దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతాను.
దేవుని యందు మనం భయభక్తులు కలిగి, పవిత్ర హృదయం కలిగి, మన శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి ఒక్క కల్మషాన్ని తొలగించుకొని పవిత్రులుగా జీవించేవారిగా ఉండాలని, ఇట్టి కృపధన్యత దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. చివరిగా ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి అంటే అలా అవ్వాలనే నిర్ణయం దేవుడు మన పట్ల కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఎవరిని దేవుడు నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో దేవుడు వారిని మహిమపరిచాడు. మనం మహిమపరచబడాలి అంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనమందరం దేవుని నిర్ణయంలో ఉన్నాము కాబట్టే సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడడానికి దేవుడు మనకు కృప చూపుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇది నమ్మిన వారు గట్టిగా వారి మనసులో కోరుకోవాలి, దేవుడు ఖచ్చితంగా నన్ను దేవుని నిర్ణయంలో నేనున్నా, దేవుడు నన్ను పిలిచిన దేవుడు నన్ను నీతిమంతుడిగా మారుస్తాడు, నన్ను నీతిమంతుడిగా మార్చి దేవుడు నన్ను మహిమపరుస్తాడు, నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా పాపం లేని వారిగా ఉంటాను అనే విశ్వాసం, నిరీక్షణ మనలో ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఇటు భాగ్యం, ధన్యత, యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి పరిపూర్ణులుగా సంపూర్ణులుగా తుది శ్వాస వరకు, ఆయన రాకడ వరకు, మన ప్రాణం ఈ లోకంలో ఉన్నంత వరకు మనము తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసేవారుగా ఉండే కృపణ దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించేవారుగా, విశ్వసించేవారుగా, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి కృప, ధన్యత, యోగ్యత దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించిన గాక. ఆమె ప్రార్థన ఉద్దేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నాయన జీవం గల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అయ్యా నాయన తండ్రి, అయ్యా మాకును నాయన పరిపూర్ణులుగా సంపూర్ణులుగా నాయన అయ్యో జీవించాలనే ఆశ ఉంటుంది. కానీ నైనా సాతాను వాడు నైనా వాడి తంత్రాలతో, వాడి మనుషులతో నైనా తండ్రి అనేక మనుషులను నాయన తండ్రి అయ్యా సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ చిత్తాన్ని చేసేవారుగా అయ్యా నాయన తండ్రి అయ్యా నిలకడ కలిగినైనా విశ్వాసంలో కొనసాగేవారిగా ఉండకుండా చేస్తున్నాడు తండ్రి. యేసు నామములో సాతాను మా పట్ల కలిగి ఉన్ననైనా అయ్యా అయ్యా ప్రతి ఒక్కనైనా అయ్యా అయ్యా చెడు పనులన్నిటి నుండి నైనా మాకు సంపూర్ణమైన విడుదలనైనా అనుగ్రహించండి తండ్రి. నైనా అయ్యా మేమునైనా యేసుక్రీస్తు ప్రభు వారి వలెనైనా తండ్రి అయ్యా యేసేపు వలెనైనా తండ్రి ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి వలెనైనా నీ చిత్తాన్ని చేస్తూనైనా అయ్యా నీ కోసమే ఈ లోకంలోనైనా అయ్యా శ్రమల్లో కూడా ఓర్పు కలిగి ఉండినైనా అయ్యా నీకోసమేనైనా పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ ఏ స్థితిలోనే పరిస్థితిలోనే నీ బిడ్డలుగానైనా మా ఆత్మ శరీరాన్ని నైనా తండ్రి అయ్యా కాపాడుకునే కృపణునైనా పవిత్రతలోకి నైనా యేసుక్రీస్తు ప్రభు వారి వలెనైనా తండ్రి అయ్యా అయ్యా కలిగి జీవించే కృపను మా అందరికి దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారి వలె పవిత్రంగా జీవించే కృపను మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా నువ్వు ఎవరిని నిర్ణయించావు వారిని పిలిచి వారిని నీతిమంతులుగా మార్చి వారిని ఆయన మహిమపరుస్తావని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. నేను నిర్ణయంలో మేమందరూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా మా ద్వారా నువ్వు మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నైనా తండ్రి అయ్యా అయ్యా వారి జీవితాల ద్వారానైనా అయ్యా నైనా తండ్రి అయ్యా వారి క్రియల ద్వారానైనా వారి చేసే పనుల ద్వారానైనా నీకు మహిమ కలగాలి తండ్రి. నైనా అయ్యా అంత గొప్ప సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యానైనా అదే విధంగా నైనా తండ్రి కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా అయ్యానైనా తండ్రి అయ్యా
ముఖ్యంగా నాయన తండ్రి అయ్యా ప్రార్థన స్థుతులు కోరిన ప్రతి బిడ్డని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. అయ్యా నాయన తండ్రి సోషల్ మీడియా ద్వారా నైనా ప్రార్థన స్థుతులు కోరిన ప్రతి బిడ్డని దర్శించి వారికి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కన్నీళ్ళు తొడవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదేవిధంగా కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీకి నైనా తండ్రి అయ్యా ఉన్న ప్రతి ఒక్క సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. అయ్యా నైనా తండ్రి వాచ్మెన్ అంకుల్ని నైనా ఆంటీని జ్ఞాపకం చేసుకోండి నైనా. అయ్యా వృద్ధులై ఉండిచుండగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నైనా. నీవు వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా కోటని నాయన తండ్రి అరుణక్కని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుటుంబం చుట్టూ నీ దేవదూతలకు అంచివేసిన రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ దుష్టుడు నాయన తండ్రి అయ్యా ముట్టకుండా నాయన నీ కృపలో ఆ కుటుంబాన్ని భద్రపరిచి నీ సేవలోనైనా ఉన్నతంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా సందీపాన్ని నేను బ్లెస్ అతన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయినా వారికి నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ఆనకన్నిని నైనా అక్కని ప్రేమించి నైనా తండ్రి అయ్యా గర్భఫలాన్ని ఇచ్చావు తండ్రి నైనా. అయా గర్భంలో ఉన్న బిడ్డకి నైనా భద్రతని క్షేమాన్ని దయచేయండి. అయ్యా భార్య భర్తలు ఇద్దరికి నైనా తండ్రి అయ్యా నీవేనైనా తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. అయ్యా అన్న దూరంగా నాయన విజయవాడ నుండి ప్రయాణమై వచ్చిండగా విడచిండగా ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి నాయన ప్రతిరోజు నాయన తండ్రి. అదేవిధంగా నాయన అయ్యా ఇంకా నాయన తండ్రి ప్రియాంక అక్కని నైనా కిరణ్ అన్నని ఇచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారు నాయన తండ్రి నీ సేవలో పాల్పంచుండగా నాయన తండ్రి అయ్యా నీ సేవలో ఇంకా ఉన్నతంగా వాడుకోండి తండ్రి నాయన. వారికి ఉన్న ఆశను నెరవేర్చండి తండ్రి నాయన. బిడ్డలు కూడా నాయన తండ్రి అయ్యా మంచిగా నాయన తండ్రి అయ్యా వాయిద్యాలు వాయించడానికి నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ఇంకా నాయన సిమోనని జ్ఞాపకం చేసుకొని వివాహ విషయంలో అద్భుతాన్ని చేయండి తండ్రి. అన్నకు ఆర్థికంగా సహాయం చేయండి తండ్రి నాయన. నీవే అన్నకి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా నాయన చివరిగా నాయన తండ్రి అయ్యా ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాయన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి తండ్రి నాయన. అయ్యా నాయన ఆమె జీవించిన జీవిత కాలం అంతా నాయన నీ బిడ్డగా జీవించింది తండ్రి నాయన. అయ్యా నీవే నాయన తండ్రి అయ్యా ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదంతో నాయన అయ్యా నా తల్లిని సంతోషపెట్టమని యోసేపు ఫలించడి కొమ్మగా నాయన నువ్వు దీవించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ఇంకా నాయన తండ్రి అయ్యా నా తల్లి ద్వారా నువ్వు చేయబోయే నాయన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన తండ్రి అయ్యా వాడుకునే విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా అనేక పాటలు రాసినవన్నీ నాయన తండ్రి త్వరగా రిలీజ్ చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన నా తల్లి కోరుకున్న ప్రతి ఒక్క కోరికను ఆశను నాయన నీవు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అనిశాంతిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన. అయ్యా అన్నకిచ్చిన ఈ తేజ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి తండ్రి, విస్తరింపజేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగానైనా నీ నామానికి మహిమకరంగానైనా తండ్రి అయ్యా ఇన్స్టిట్యూట్ ఉండడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదేవిధంగానైనా హరిశాంటినైనా వివాహ విషయంలోనైనా అయ్యా నీ చిత్త ప్రకారం ఏసీ ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగానైనా తండ్రి అయ్యా హరిశాంటి నన్నుకున్న ప్రతి ఒక్కనైనా అయ్యా అవసరతనైనా తండ్రి అయ్యా నువ్వే తీర్చి ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్న జీవితంలో నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నైనా అయ్యా చేయబోయే అద్భుతాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. అదేవిధంగా చివరిగా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాయన నా జీవితంలో కూడా నైనా తండ్రి అయ్యా అయ్యా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా ప్రతిదీ నైనా తండ్రి అయ్యా వివాహ విషయంలో సేవ విషయంలో నైనా తండ్రి అయ్యా ప్రతి దాంట్లోనైనా తండ్రి నీవే జరిగించి నడిపించి బలపరచమని, నీవే ఎల్లప్పుడూ నైనా తండ్రి మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని సమస్త నాయన తండ్రి అయిందేవా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మా అందరి జీవితంలోనైనా జరిగించి నడిపించి బలపరచమని, నీవేనైనా తండ్రి మమ్మలను సంపూర్ణంగా పరిపూర్ణంగా పాపం లేని వారిగానైనా తండ్రి అయ్యా చేస్తామనే విశ్వాసంతోనైనా ప్రతి ఒక్కరునైనా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి నైనా యేసుక్రీస్తును పోలి బ్రతికే కృపను దయచేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకను పొందినాము తండ్రి. ఆమేన్. కనుగొంటిని అనే పాట పాడుకొని దేవుని నామాన్ని ఆరాధిద్దాం.
మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి స్తోత్రం నాయన, స్తుతి ఆరాధన నాయన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేపట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమ
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.